రెడ్ కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. డమాల్ అయిపోయింది అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటా ఉంది. అదే కేసీఆర్ గారి పాలన మీరు చూసినట్టయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. 5 లక్షలున్న జిఎస్డిపి 14.5 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,24,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,47,000 రూపాయలకు పెంచింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. 27,000 కోట్లున్న సేల్స్ ట్యాక్స్ 70. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 3,000 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 2,500 కోట్ల నుంచి 13,000 కోట్లకు పెరిగింది. 1,31,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2,22,00,000 ఎకరాలకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. కేసీఆర్ మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ఇది వీళ్ళు తెచ్చినటువంటి మార్పు. మరి ఇందాక మనం అనుకున్నట్టు ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రంలో కూని అయిపోయింది. వీళ్ళు చెప్పిన 7వ గ్యారంటీ అనేది నవ్వుల పాలైపోయింది. ఒక్కసారి వీళ్ళ ప్రజాస్వామ్యం ఎట్లుందో, ప్రజాపాలన ఎట్లుందో ఒక వీడియో చూద్దాం.